భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. పూర్వము సౌనకాది మహామునులు నైమిసారణ్యమున కూడి ఉన్నవారై సూతముని చూచి ఈ విధముగా అడుగుచున్నారు. ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలము సిద్ధించునో అట్టి దానిని తెలపమని ఆ మహామునులు సూతుల వారిని అడుగగా సూత మహర్షి ఈ విధముగా చెప్పుచున్నాడు. ఓ మునులారా, పూర్వము ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును ఇదే విధముగా కోరగా శ్రీహరి చెప్పిన విషయమును మీకు తెలుపుచున్నాను, శ్రద్ధగా వినండి అని ఈ విధముగా చెప్పుచున్నాడు. పూర్వము నారద మహాముని సకల లోకములు తిరుగుచు మార్గదేశమున భూలోకమునకు వచ్చెను. నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములను చూచి వీరికి ఆ కష్టములు ఏ విధముగా తొలగునో అని ఆలోచించుకొనుచు వైకుంఠలోకమునకు వెళ్ళెను. విష్ణులోకములో నారద మహాముని మహావిష్ణువును చూచుచు తెల్లని శరీర ఛాయ కలవాడును, శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారములు కలవాడు శ్రీహరిని చూచి అనేక విధములుగా ప్రార్థనలు చేసెను. మనస్సుతో ఊహించుటకు కానీ వాక్కుతో వివరించి చెప్పుటకు కానీ సఖ్యము కానీ అతీతమైన రూపము గలవాడా, ఆది మధ్యాంతరహిత నిర్గుణమైనడు సుగుణాత్ముడైనటువంటి ఆది పురుషుడైనటువంటి భక్తుల బాధలు తొలగించినట్టు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించుచున్నాను అని అనేక విధములుగా శ్రీహరికి ఆ నారదుడు అనేక స్తోత్ర పాఠములు చేసెను. అది విని నారద మహామునిని చూచి, ఓ నారద మహాముని, నీవు వచ్చిన కారణం ఏమి, నీ కోరిక తీర్చదను చెప్పుము అని అనెను. అందులకు నారదుడు మహావిష్ణువును చూచుచు, జగద్రక్షక, భూలోకమున మానవులు అనేక విధములుగా పుట్టుచు అనేక విధములైన కష్టములు అనుభవించుచున్నారు. వారికి ఆ కష్టములు తొలగిపోయి ఉపాయము తెలపమని అనుగ్రహింపమని స్వామిని ప్రార్థించను. అందులకు శ్రీహరి నారదుని చూచి, ఓ నారద మహాముని, నీవు లోకహితార్థమై చక్కని విషయమును అడిగితివి. అందులకు ఒక వ్రతము గలదు, అది శ్రీ సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకలైశ్వర్యములు పొందిన వారై పరమున మోక్షమును పొందరుదురు. అది విని నారదుడు మహావిష్ణువును చూచుచు మరలా ఈ విధముగా అడుగుచున్నాడు, ఓ దామోదర, ఆ వ్రతము ఆచరించుట వలన ఏమి ఫలితము కలుగుతుంది? ఆ వ్రతమును పూర్వము ఎవరైనా ఆచరించితిరా? ఆ వ్రతమును ఏ విధముగా ఆచరింపవలయును? అది ఎంతయో పూర్తిగా తెలపమని కోరెను. అందులకు శ్రీహరి ఈ విధముగా చెప్పుచున్నాడు, సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును, సకలైశ్వర్యములను కలగజేయును, సంతానము కలగజేయును, సర్వత్రా జయప్రదమగును. ఈ వ్రతమును వైశాఖ మాసమునందు కానీ మాఘమాసమున కానీ కార్తీక మాసమున కానీ లేక ఒక శుభదినమున కానీ ఆచరింపవచ్చును. కష్టములు సంభవించినప్పుడును దరిద్రముతో బాధపడుచున్నప్పుడును ఈ వ్రతము చేయుట మంచిది. ఏవైనా వివాదము కలిగినప్పుడు ఈ వ్రతము ఆచరించినచో అట్టి వివాదమున తప్పక జయము కలుగును. నారద మహాముని ఈ వ్రతమును శక్తి గల వారు ప్రతి నెలా ఆచరింపవచ్చును, లేదా సంవత్సరమునకు ఒక్కమారైనా చేయవచ్చును. ఎవరి శక్త్యానుసారము వారు చేయవచ్చును. సత్యనారాయణ వ్రతమును పౌర్ణమి తిథియందు కానీ ఏకాదశి నాడు కానీ రవి సంక్రమణ దినమున కానీ చేయవచ్చును. సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యమును నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠానములు యథాప్రకారము నిర్వర్తించుకొని శుచియై నిశ్చల భక్తితో దేవాదిదేవ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహము పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుచున్నాను అని తన మనస్సున స్వామిని ధ్యానము చేసుకొని నమస్కారము చేయవలను. ఆ విధముగా సంకల్పము చేసి మధ్యాహ్న కాలమున గూఢ కర్మానుష్ఠానము నెరవేర్చుకొని సాయంకాలమున మరలా స్నానము చేసి రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతమును ఆచరింపవచ్చును. పూజా స్థలమును గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులను పెట్టి దానిపై నూతన వస్త్రములను పరిచి దానిపై బియ్యమును పోసి దానిపై కలసమును ఉంచవలెను. కలసమును వెండితో కానీ రాగితో కానీ తుదక ఇత్తడి లేక మట్టితో కానీ చేయవలయును.
లోభత్వము చెయ్యరాదు, యథాశక్తి అన్నియూ ఆచరింపవలయును. ఆ కలశము మీద మరలా క్రొత్త వస్త్రమును పరచవలయును. నూతన వస్త్రముల మీద సత్యనారాయణ ప్రతిమను ఉంచవలయును. ఆ ప్రతిమ ఒక కర్షము బంగారముతో కానీ, అర్ధకర్షము బంగారముతో కానీ, తుదక పావు కర్షము బంగారముతోనైనా చేయించి పంచామృతములతో అభిషేకము గావించి మండపముగా ఉంచవలయును. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయవలయును. తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుడు, పార్వతి, సూర్యుడు మొదలగు నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను ప్రతిష్ఠ చేసి పూజ చేయవలయును. మొదట కలశము మీద వరుణదేవుని పూజ చేయవలెను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలను కలశమున ఉత్తరమున మంత్రములతో ఉదక సమాప్తిగా ప్రతిష్ఠ చేసి పూజ చేయవలయును. తరువాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిక్కుల యందు ప్రతిష్ఠ చేసి పూజ చేయవలెను. పిదప సత్యనారాయణ స్వామిని కలశము మీద పూజ చేయవలయును. 4 వర్ణముల వారును, స్త్రీలను పురుషులు కూడా ఈ వ్రతము చేయవచ్చును. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికముగానే వ్రతము ఆచరింపవచ్చును. తుదక ఏ దినమైనా సాయంకాలమున ఈ వ్రతము ఆచరింపవచ్చును. వ్రతము చేయువారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకొని చేయవలయును. అరటి పండ్లు, ఆవు నేయ, ఆవు పాలు, గోధుమ నూక అవి లేనిచో, బియ్యము నూక, చక్కెర అవియు లేనిచో బెల్లము అన్నియు సమానముగా చేర్చి ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదనలు చేయవలెను. ఆ విధముగా నైవేద్యములు జరిగిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలు ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతోడను బ్రాహ్మణులతోడను కలిసి భోజనము చేయవలెను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాదికములు జరిపింపవచ్చును. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్ట కామితార్థములను బలయుడుకు మిక్కిలి సులభమైన మార్గము. ఇది మొదటి అధ్యాయము. గోవింద గోవింద. కలసం దగ్గర స్వామినః ప్రథమాధ్యాయానంతరే నీరు చల్లి 5 సార్లు ఆర్ధనాలికేర సకలాన్ నివేదయామి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో విష్ణవే. స్వామినః సర్వోపచారాన్ సమర్పయామి. सम्राजं च विराजं च अभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्यया मुखेतया मासकुं सृजामसि. रमासहित श्री सत्यनारायण स्वामिने नीराजनन्दर्शयामि नीराजनान्तरसिंहाचमनीं समर्पयामि. नमस्करोमि. गोविन्द. రెండవ అధ్యాయము. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెప్పుచున్నాను వినుడు. పూర్వము కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిక్కిలి దరిద్రుడు ఒకటచే అన్నవస్త్రములు లేక ఆకలిచే బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుతూ ఉండేవాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా దుర్భరమైన కష్టములు అనుభవించుచు చూచి తానును ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును పొందినవాడై ఆ వేద బ్రాహ్మణుని ఎదురుగా పోయి, ఓ ఈ బ్రాహ్మణుడా, నీవు సకల వేదములు తెలిసి ఉన్నావు, కానీ ఈ విధముగా దరిద్రము అనుభవించుచు తిరుగుతున్నావు ఏమి అని అడిగాను. అందులకు, ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటన చేసి జీవించుచున్నాను, చాలా కష్టములు పడుచున్నాను, నా దరిద్రము పోవుటకమైనా ఉపాయము చెప్పమని ఆ బ్రాహ్మణుని అడిగాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, శ్రీహరి శ్రీ సత్యనారాయణ స్వామి అవతారమై ఉన్నారు, ఆ సత్యదేవుని సేవించినచో నీ కష్టములు పూర్తిగా తొలగిపోవును అని ఆ వ్రత విధానము కూడా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అక్కడనే అదృశ్యుడైనాడు. అది విని ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతమును
రేపు చేసదని మనస్సును సంకల్పించుకుని వాడే ఆ రాత్రి ఉత్సాహం వల్ల నిద్ర రాకపోగా ఎట్లో కాలము గడిపి మరునాడు ప్రాతకాలమునే లేచి నిత్యకృత్యమును నెరవేర్చుకుని వాడే ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతము చేయుదనని మనస్సును మరలా సంకల్పించుకొని భిక్షాటనమునకు బయలుదేరను. ఆ దినమున ఆ బ్రాహ్మణునికి చాలా ద్రవ్యము లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతమును ఆచరించెను. ఆ వ్రతము యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందినవాడై చాలా సంతోషముగా నుండెను. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసమున విడవగా సత్యనారాయణ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచుండెను. ఈ విధముగా ప్రతి మాసమున సత్యనారాయణ వ్రతము చేయుట వలన బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడొకటయే గాక సకల పాపముల నుండి విముక్తి పొందినవాడై అంత్యమున మోక్షమును పొందెను. ఈ వ్రతమును ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుని వలె సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారే సుఖముగా నుందురు. ఓ మునులారా, ఆ విధముగా శ్రీహరి నారదులకు చెప్పిన ఈ వ్రత విషయమును మీకు ఇప్పుడు తెలిపితే అని సూతుల వారు చెప్పిరి. మరలా ఆ ఋషులందరూ, ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుని వలన విని ఎవరి వ్రతము చేసిరో అది ఎంతయో పూర్తిగా తెలపమని కోరెను. అందులకు సూత మహర్షి మరలా ఈ విధముగా చెప్పుచున్నాడు. ఓ మునులారా, ఆ వ్రతము ఎవరిచే చేయబడినదో చెప్పుచున్నాను వినుడు. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయుచుండెను. బంధువులు స్వజనులు వచ్చి ఆనందముతో వ్రత కథ వినుచున్నారు. ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా కట్టెలమ్ముకొని జీవించువాడొకడు వచ్చి కట్టెల కావటి వీధిలో నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతమును చూచెను. కట్టెలమ్మువాడు మిక్కిలి ఆకలి దాహములతో నుంట వలన బ్రాహ్మణుడు చేయుచున్నదంతయు చూచి, ఓ మహాత్మా, మీరు చేయుచున్న వ్రతము ఏమి? ఈ వ్రతము చేసిన ఏమి ఫలితము వచ్చును? దయతో విషయమంతయో సవిస్తరముగా తెలపమని ప్రార్థించను. ఓయి, ఇది శ్రీ సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకలైశ్వర్యములు కలుగును అని ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా కట్టెలమ్మవాడు మిక్కిలి సంతోషించి దాహము తీర్చుకొని ప్రసాదమును గ్రహించి భోజనము చేసిన పిమ్మట ఇంటికి వెడలిపోయెను. కట్టెలమ్మవాడు సత్యనారాయణ వ్రతము చేయుటకు నిర్ణయించుకొని మరునాడు పుల్లల కావిడి భుజముపై పెట్టుకొని ఈ దినమున ఈ పుల్లలో అమ్మిన ధనమును వెచ్చించి సత్యనారాయణ వ్రతము చేసదనని సంకల్పించుకొని పట్టణములోనికి బయలుదేరను. కట్టెలమ్మవాడు ఆ దినమున ధనవంతులున్న వీధికి పోగా కట్టెల కావిడికి పూర్వధనము కంటే రెట్టింపు ధనం వచ్చెను. అందులో అతడు మిక్కిలి సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలగు తీసుకొని ఇంటికి చేరెను. తరువాత అతడు తన బంధుమిత్రులను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతమును ఆచరించెను. ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనమును, పుత్రులను, పుత్రికలను, సంతోషమును పొంది జీవిత కాలమంతయు సకల సుఖములు అనుభవించి అంత్యమున స్వర్గలోకమును పొందెను. ఇది 2వ అధ్యాయము. గోవింద గోవింద. ఓం యా నివేదతాయ శ్రీనివాసాయ మంగళం. రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ద్వితీయాధ్యాయాం సర్వోపచారాన్ని సమర్పయామి. గోవింద. అక్షతరం మళ్ళీ చేత్తో పట్టుకోండి. మూడవ అధ్యాయము. ఓ మునిశ్రేష్ఠులారా, ఇంకో కథ చెప్పుచున్నాను వినుడు. పూర్వము ఉల్కాముకుడు అని ఒక రాజు కలడు. అతడు ఇంద్రియములను జయించినవాడు, సత్యవంతుడు. అతడు ప్రతిదినము దేవాలయమునకు పోవచ్చు బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోషపెట్టుచుండెను. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలది. ఆ దంపతులు ఒకనాడు భద్రశీలా నదీ తీరమున సత్యనారాయణ వ్రతమును ఆచరించిరి. ఆ రాజు ఈ విధంగా వ్రతము చేయుచుండగా సాధువు అని ఒక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారమునకై ఆ మార్గమును పోవచ్చు రాజు చేయుచున్న వ్రతమును చూచి తన
తన పడవను ఒడ్డునకు పట్టించి రాజు దగ్గరకు పోయి ఇట్లా అడిగాను, ఓ రాజా, నీవిప్పుడు చేయుచున్న వ్రతమును నాకు సవిస్తరముగా తెలపగోరుచున్నాను, దయతో నాకు చెప్పుము అని కోరెను. వైశ్యుడు ఆ విధముగా అడగగా రాజు వైశ్యుని చూచి, ఓయి, పుత్రులను పొందుటకై మేము శ్రీ సత్యనారాయణ వ్రతము చేయుచున్నాము అని చెప్పి ఆ వ్రతమాచరించే విధానము కూడా తెలిపెను. రాజు వైశ్యుడు రాజు చెప్పినదంతయో విని, రాజా, నాకును సంతానము లేదు కనుక నేనును ఈ వ్రతము ఆచరించి సంతానమును బడయుదును అని పలికెను. పిదప ఆ వైశ్యుడు తన వ్యాపారమును పూర్తి చేసుకొని తిరిగి తన స్వగ్రామమును చేరుకుని వాడే సత్యనారాయణ వ్రత ప్రభావమును తన భార్య అయిన లీలావతికి చెప్పి, ఆమె వినుచుండగా నాకు సంతానము కలిగినచో ఈ వ్రతము తప్పక ఆచరించదును అని ప్రతిజ్ఞ చేసెను. ఒక దినమున లీలావతి ధర్మపరాయణ అయి భర్తతో శుభించి గర్భవతి అయి 10వ మాసమున ఒక కుమార్తెను గనెను. ఆ వైశ్య దంపతులు తన కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుచుండిరి. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమగుచుండెను. అప్పుడు లీలావతి భర్తను చూచి, నాథ, మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ వ్రతము చేసేదనని ప్రతిజ్ఞ చేసేది కదా, మనకు సంతానము కలిగినది కనుక వ్రతము చెయ్యుడు అని అనెను. అందులో కాతడు, అమ్మాయి వివాహ కాలంలో వ్రతము చేసేదను అని అప్పటికే ఆమెకు సమాధానము చెప్పి వ్యాపారమునకై పట్టణములోనికి పోయెను. తర్వాత కొంతకాలమునకు కళావతికి యుక్త వయస్సు వచ్చుట చూచి ఒక దూతను పిలిచి, నీవు పోయి అమ్మాయికి తగిన వరును వెతికి చూచి తీసుకురమ్ము అని చెప్పి పంపెను. సాధువు ఆ విధముగా చెప్పగా ఆ దూత వెంటనే కాంచన నగరమునకు పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూచి తీసుకొని వచ్చెను. అతడు అన్ని విధములుగా తన కుమార్తెకి తగినవాడగుట వలన సాధువు వైశ్య కుమారునికి తన కుమార్తె అయిన కళావతిని ఇచ్చి మహావైభవముగా పెండ్లి చేసెను. ఆ ఆనందములో నుండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ వ్రత విషయమునే మరచిపోయెను. అందులకు సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపము వచ్చెను. అప్పుడు వ్యాపారమున బహునిపుణుడైన ఆ వైశ్యుడు అల్లునితో కూడా వ్యాపార నిమిత్తము బయలుదేరి సముద్ర తీరమున గల రత్నసానుపురమునకు పోయెను. ఆ రత్నసానుపురమును చంద్రకేతు అను మహారాజు పరిపాలించుచుండెను. సాధువు తన వ్రతము చేయకుండుట చూచి సత్యనారాయణ స్వామి కోపించిన వాడే వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగుగాక అని శపించెను. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనగారం నుండి కొంత ధనమును అపహరించి వర్తకులున్న చోటికి చేరుకొనిరి. రాజభటులు ఆ దొంగలను పట్టుకొనుటకు నలమూలలా వెదుకుచు తమ దగ్గరకు వచ్చుచుండుట చూచి ఆ దొంగలు ఆ ధనమును వర్తకుల చెంత వదిలి పారిపోయిరి. రాజభటులు ధనము అక్కడ ఉండుట చూచి ఆ వైశ్యులే దొంగలని నిర్ణయించుకొని వారిని కట్టి రాజు దగ్గరకు గొనిపోయిరి. భటులు రాజును చూచి, ప్రభు, ధనముతో కూడా చోరులను పట్టి తీసుకొని వచ్చితిమి, విచారించి తగిన శిక్ష విధింపుడు అని విన్నవించిరి. రాజు ఏమీయూ విచారింపకనే వీరిని తీసుకొని పోయి కారాగృహమునందు బంధించమని ఆజ్ఞాపించెను. భటులు వైశ్యులను తీసుకొని పోయి కారాగృహమున బంధించిరి. ఎంత ప్రార్థించినను వారి మాట వినేవారే లేకపోయిరి. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవయందున్న ధనమంతయు తన ఆధీనము గావించుకొనెను. మరియు సత్యనారాయణ స్వామి శాప ప్రభావమున ఆ వైశ్యుని యొక్క భార్య కుమార్తె అనేక కష్టముల పాలైరి. వారి గృహమునందన్న ధనమంతయు చోరులు అపహరించుకొని పోయిరి. మరియు లీలావతికి రోగము వచ్చెను. మనోవిచారములు అధికమయ్యెను. తినుటకు తిండి అయినా లేక ఇంటికి తిరిగి భిక్షమెత్తుకొని బ్రతుకుచుండిరి. కళావతి అన్నము లేక తిరుగుచుండెను. ఆమె ఒక దినముగా ఆకలిగా నుండి ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరుకొనెను. ఆ దినమున బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా ఉండుట చూచి కళావతి ఆ వ్రతము పూర్తియగునంత వరకు అక్కడనే ఉండి వ్రతము చూచి కథ విని స్వామిని ప్రార్థించెను. కళావతి ప్రసాదము కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యముగా చేరుకొనెను. తల్లి కళావతిని చూచి ఇట్లనెను, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు అని అడిగాను. అందులకు కళావతి, అమ్మ, ఒక బ్రాహ్మణుని గృహమున సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా ఆ వ్రతము పూర్తియగునంత వరకు అక్కడనే ఉండి కథ విని ప్రసాదము తీసుకుని వచ్చి తిని అని చెప్పాను. అది విని లీలావతి సంతోషించి
తానును ఆ వ్రతము చేయవలని మనస్సును సంకల్పించుకొనెను. ఆ వైశ్యుని భార్య అయిన లీలావతి బంధువులతోడను మిత్రులతోడను కూడి ఉన్నదై దైవభక్తితో సత్యనారాయణ వ్రతము చేసి, ప్రభు మా అపరాధమును క్షమించి నా భర్తయు అల్లుడు సుఖముగా ఇల్లు చేరుకున్నట్లుగా అనుగ్రహమని ప్రార్థించను. లీలావతి సత్యనారాయణ వ్రతము చేయుట వలన స్వామి సంతుష్టుడై ఆ రాత్రి యందు చంద్రకేత మహారాజునకు స్వప్నమును సాక్షాత్కరించి కారాగృహమున అన్యాయముగా బంధింపబడి ఉన్న వైశ్యులనిరువురిని ప్రాతకాలమునందే విడిచిపెట్టుము, వారి ధనమంతయు ఇచ్చివేయుము, లేనిచో నీవు సర్వనాశనమయ్యదవు అని చెప్పెను. ఆ విధముగా మరునాడు సూర్యోదయమైన వెంటనే రాజు మంత్రి పురోహితాదులను పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కలను సభలో వారందరికీ చెప్పి ఆ వైశ్యులను వెంటనే బంధ విముక్తులను చేసి ఇటుకు తోడుకు రండి అని భటులకు ఆజ్ఞాపించెను. భటులు వెంటనే పోయి వారిని చెర నుండి బయటకు తీసుకొని వచ్చి రాజు దగ్గర ఉంచిరి. ఆ వైశ్యులు ఇరువురు రాజునకు నమస్కరించి రాజు ఇంకనూ తమకు ఎట్టి శిక్ష విధించును అనే భయభ్రాంతులై ఉండిరి. అప్పుడు రాజు వైశ్యులను చూచి, ఓయి దైవానుగ్రహము లేకపోవటం వలనే మీకిట్టి దుఃఖములు సంభవించెను, ఇక మీకు భయము లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచున్నాను అని చెప్పి రాజువారికి క్షురాధికములు చేయించి కట్టుకొనుటకు నూతన వస్త్రములు ఇచ్చి సంతోషపరచెను. ఇంకను రాజువారికి అనేక విధములుగా గౌరవించి తాను స్వాధీనము చేసుకునే దానికి రెట్టింపు ధనమిచ్చి సంతోషపెట్టెను. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు వారిని ఆదరముతో ఇక సుఖముగా మీరు ఇంటికి పోవచ్చును అని చెప్పెను. వైశ్యులు రాజునకు నమస్కరించి అనేక విధములుగా కొనియాడి తమ దారిన వారు పోయిరి. ఇది 3వ అధ్యాయము. గోవింద గోవింద. స్వామినః తృతీయోధ్యాయానంతరే ఆర్ధనానికేన సకలాన్ని నివేదయామి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో విష్ణు సమర్పయామి. ఓం మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వామినః నీరాజనం దర్శయామి, ఆచమనీయం సమర్పయామి, నమస్కరోమి. గోవింద అనేక తీర్థయాత్రలను సేవించుచు బ్రాహ్మణులకు అనేక దానములు చేయుచు తమ నగరమునకు పోవుటకై బయలుదేరిరి. వారు సముద్రమున ఆ విధముగా కొంత దూరము ప్రయాణము చేసిన తరువాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాస రూపము ధరించి ఆ వైశ్యుల దగ్గరకు వచ్చి, ఓ వైశ్యులారా, మీ పడవయందున్న సామానులు ఏమిటి అని అడిగాను. ఆ మాటలు విని వైశ్యులు ధరగర్వముతో నున్నవారే పరిహాసముగా నవ్వుచు, ఓ సన్యాసి, మా పడవలో ఏమున్నదో నీకెందులకు? ధనము అపహరించుటకు ఆలోచించుంటివా? పడవలో ఆకులు అలములు తప్ప మరి ఏమీ లేవు అని బదులు చెప్పిరి. ఆ సన్యాసి అది విని అట్లే అగుగాక అని చెప్పెను. ఆ విధముగా సన్యాసి కొంత దూరము పోయి ఒక చెట్టు క్రింద కూర్చొని ఉండెను. పిదప ఆ వైశ్యులు తమ నిత్యకృత్యమును నెరవేర్చుకొని పడవలోనికి చూచి తెల్లబోయెను. బరువు తగ్గి పడవ పైకి తేలుతుండెను. ఆ వైశ్యుడు తన పడవలో ధనమునున్న సంచులకు బదులుగా ఆకులు అలములు ఉండుట చూచి మూర్ఛిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని విలపింపసాగెను. అప్పుడు అల్లుడు మామను చూచి, ఏడ్చుట వలన ప్రయోజనము ఏమి ఉన్నది? సన్యాసి శపించెను, కనుకే ఇట్లయినది. ఇక ఏమి చేసినను ఆ సన్యాసియే చేయవలను, కనుక ఆయనకు ప్రార్థించుట మంచిది. అలా చేసినా ధనము లభించును అని చెప్పెను. ఆ వైశ్యుడు అల్లుని మాటలు విని పరుగున ఆ సన్యాసి దగ్గరకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి, మహాత్మా, అజ్ఞానులను అవివేకిని మీతో పరిహాసముగా మాట్లాడి తిని నా అపరాధము క్షమించి నన్ను రక్షింపుడు అని అనేక విధములుగా ప్రార్థనలు చేసెను. అప్పుడు సన్యాసి ఆ వైశ్యుని చూచి, ఓయి, నా వ్రతము చేయుదునని చెప్పి ఆ వ్రతము చేయకపోవడం వలనే నీకిట్టి బాధలు కలిగెను అని చెప్పెను. వైశ్యుడు ఆ సన్యాసిని చూచి, ప్రభు,
ఈ లోకమంతయు నీ మాయ వల్ల నిండి ఉన్నది. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలరు. ఇక నేనంతటి వాడను, నాపై కరుణ చూపుము, నా ధనము నాకు లభించినట్లు చేసి నన్ను రక్షింపుము అని అనేక విధములుగా ప్రార్థించెను. అందరకు సంతుష్టుడై స్వామి మరలా ఆ పడవలో వర్తకుని ధనమంతయు ఉండినట్లు వరమిచ్చి అంతర్ధానమయ్యను. తరువాత వైశ్యుడు పడవ ఎక్కి చూడగా తన ధనమంతయు యథాప్రకారము ఎక్కడిదక్కడ ఉండెను. సత్యనారాయణ స్వామి అనుగ్రహము వలన తన ధనము లభించినందులకు సంతసించి తన నగరమునకు పోవుటకై బయలుదేరను. తరువాత వైశ్యుడు అల్లుని చూచి, అల్లుడా, అదే మన రత్నపురం అని చెప్పి తమ రాక భార్యాపుత్రులకు తెలిపి రమ్మని దూతను పంపెను. ఆ దూత నగరములోనికి పోయి లీలావతిని చూచి, అమ్మా, మీ భర్తయు అల్లుడు వచ్చి ఉన్నారు, పడవ ఇప్పుడే ఒడ్డునకు చేరింది అని చెప్పెను. లీలావతి ఆ దూత మాటలు విని ఆనందించి, అమ్మాయి, నీవు సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించి రమ్ము, నేను పడవ దగ్గరకు పోచున్నాను అని కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళెను. అంతా కుమార్తె పూజ పూర్తిగానే చేసేది, కానీ ఆ తొందరలో ప్రసాదము పుచ్చుకొనుట మర్చిపోయినది. అందువలన సత్యనారాయణ స్వామికి కోపము వచ్చి ధనమును అల్లునితో సహితముగా రేవులోనున్న పడవను ముంచివేసెను. తీరమందున్న వారంతా అది చూచి ఆశ్చర్యపోయిరి. వైశ్యుని భార్యయు కుమార్తె మిక్కిలి దుఃఖించుచుండిరి. వారందరూ ఆ విధముగా దుఃఖించుచుండగా తల్లి తన కుమార్తెను చూచి విలపించుచు, అల్లుడా, చూచుచుండగానే నావతో కూడా మునిగిపోయితివి కదా, ఇది ఎంతయో శ్రీ సత్యనారాయణ స్వామి మహత్యమే అని తలచుకొనుచు కుమార్తెను కౌగిలించుకొని విలపింపసాగెను. కళావతి తన భర్త చనిపోవట చూచి అతని పాదుకలను గైకొని వాటితో సహగమనము చేయుటకై సిద్ధపడెను. వైశ్యుడది చూచి దుఃఖించుచు, అది ఎంతయో సత్యనారాయణ స్వామి మహత్యమే అని వేరు కాదని నిర్ణయించుకొని, ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని కొలిచిదనని అందరినీ పిలిచి తన అభిప్రాయము చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనెను. అంతా సత్యనారాయణ స్వామికి వైశ్యునిపై కరుణ వహించి, ఓ వైశ్యుడా, నీ కుమార్తె ప్రసాదము భుజింపకనే భర్తను చూచుటకు వచ్చినది. ఆమె ఇంటికి పోయి ప్రసాదము తీసుకుని వచ్చినచో అంతయు శుభమగును అని చెప్పెను. ఆ విధముగా ఆకాశం నుండి వినబడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి ప్రసాదము స్వీకరించి వచ్చెను. ఆమె తిరిగి సముద్ర తీరమునకు వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలుతుండెను. అది చూచి అందరూ చాలా ఆనందించిరి. అప్పుడు కళావతి తండ్రిని చూచి, తండ్రి, ఇక ఆలస్యమేల చేసదవు, ఇంటికి పోదుము రమ్ము అని అనెను. అప్పుడు ఆ వైశ్యుడు బంధుమిత్రులతో కలిసి అక్కడనే సత్యనారాయణ వ్రతమును ఆచరించి పిమ్మట సుఖముగా ఇల్లు చేరుకొనెను. తర్వాత వైశ్యుడు బ్రతికియున్నంత కాలము పౌర్ణమి తిథి యందు గాని రవి సంక్రమణ దినమున గాని సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచు జీవితాంతము వరకు సకల సుఖమును అనుభవించి అంత్యమున స్వర్గమును పొందెను. ఇది 4వ అధ్యాయము. గోవింద గోవింద. విశేష ఆరాధనార్థం స్వామినః ఆర్ద్రనాళికేన సకలాన్ నివేదయామి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో విష్ణవే. స్వామినః సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. మంగళం కోశలింగాయ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. గోవింద. అలా 5వ అధ్యాయము. సూత మహాముని మరలా విధముగా చెప్పుచున్నాడు. ఓ మునీంద్రులారా, మరి ఒక కథ చెప్పుచున్నాను వినుడు. పూర్వము తుంగధ్వజుడు అను రాజు ప్రజలను కన్నతండ్రి వలె చూచుచు రాజ్యపాలన చేయుచుండెను. ఆ తుంగధ్వజుడు
ఒకనాడు అరణ్యమునకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచు మార్గములో ఒక మారేడు చెట్టు క్రింద గొల్లలు బంధువులతో కూడి ఉన్నవారై వ్రతము చేయుచుండుట చూచి మనోగర్వముచే అక్కడున్న స్వామికి నమస్కారమైనా చెయ్యకపోయాను. తర్వాత గొల్లలు ప్రసాదము తెచ్చి రాజు ముందర ఉంచి మరలా పూజాస్థలమునకు పోయి అందరూ భక్తితో ప్రసాదమును భుజించిరి. రాజు ఆ ప్రసాదమును భుజింపకనే తమ నగరమునకు వెడలిపోయెను. అందులకు సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహము వచ్చెను. అందుచేత ఆ రాజు యొక్క 9 కుమారులు చనిపోయిరి. సకల సంపదలు హరించుకుపోయెను. క్రమముగా దరిద్రము సంభవించెను. తరువాత అనేక కష్టములు సంప్రాప్తమయ్యను. ఇది అంతయు చూచి రాజు తనలో తానిట్లా తలపోసెను. ఆహా, గొల్లలిచ్చినారని నీచముగా భావించి స్వామి ప్రసాదము భక్షింపక తిరస్కరించి తిని, అందుచే సత్యదేవునికి నాపై ఆగ్రహము కలుగుట వలన నాకిట్టి స్థితి కలిగినదని ఆలోచించుకొని వెంటనే ఆ గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించెను. పిదప ఆ రాజు మరలా ధనవంతుడై సకల కష్టముల నుండి విముక్తి పొందినవాడై పుత్రవంతుడై బ్రతికి ఉన్నంత కాలము సుఖముగా నుండి అంత్యమున స్వర్గలోకమునకు పోయినవాడాయను. మహాప్రభావమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించెదరో, ఎవరి కథను భక్తితో విందురో వారు ధనవంతుడగును. బంధనమును పొందినవాడు విముక్తిని పొందును. భయగ్రస్తునకు భయము తొలగును. సకల అభీష్టములు పొందినవారై అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందుదురు. కావున సత్యనారాయణ వ్రతమును ఆచరించిన మానవుడు సర్వ విధములుగా దుఃఖముల నుండి విడువబడును. సత్యనారాయణ వ్రతము చేయవలసిన అవశ్యమును, వ్రత విధానమును, ఆ వ్రతము యొక్క మాహాత్మ్యమును, అందువలన లభించు ఫలితమును వివరించి తిని కలియుగమున సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడని పిలుచుకొనుదురు. సనాతనుడైన హరి కలియుగమున అనేక అవతారములు రూపములు పొంది భక్తులను కాపాడుచు వారి కోరికలను తీర్చుచుండెను. వ్రతము చేయుటకు శక్తి లేనిచో ఎవరైనను ఈ వ్రతము చేయుచుండగా చూచినను భక్తి శ్రద్ధలతో కథ వినను సత్యదేవుని అనుగ్రహము వలన సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలు కలుగును. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం పంచమోధ్యాయః సమాప్తః. గోవింద గోవింద. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం విష్ణవే నమః. ఓం మహావిష్ణవే నమః. ఓం సదా విష్ణవే నమః. ఓం వ్యాపినారాయణాయ నమః. ఓం శ్రియై నమః. ఓం ధృత్యై నమః. ఓం పవిత్ర్యై నమః. ఓం ప్రమోదాయిన్యై నమః. ఓం హరిణ్యై నమః. ఓం పౌష్ణ్యై నమః. ఓం క్షోణ్యై నమః. ఓం మహ్యై నమః. రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. నానావిధ పరిమళ తులసీదళార్చనాన్ పుణ్యపుష్పార్చన పూజాన్ సమర్పయామి. ధూపమాగ్రాపయామి. ఓం పరోమాత్రయాతనువా వృధాననతే మహిత్వమన్వష్ణువంతి. ఉభేతే విద్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే. ఇమే ధూపా సురభిణో దివ్యధూపా దివాసితాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. అలా నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. అర్చనా కైంకర్య సాఫల్యత సిద్ధ్యర్థం సర్వశాంత్యర్థం స్వామినః ఫలోపహార సహిత విశేష సకలాన్ నివేదయామి. అలా ఈసారి
ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, పునరాచమనీయం సమర్పయామి. తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే తయా మాసగం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. గోవింద గోవింద. అలా ఉన్నాయా పుష్పాలు? తులసి కూడా పట్టుకోండి. ఓం తద్విష్ణువేవ చక్షురాతతం, పట్టుకోండి పట్టుకోండి. తద్విప్రాసో విపన్యవో జాగృవాం సస్సమిం ధతే విష్ణోర్యత్పరమం పదం అధైతం విష్ణవేచరం నిర్వపతి. యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాం తతః ప్రతిష్టతి. శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయై స్వాహేతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అస్య దేవదేవస్య అనంత భోగో అస్తు. పూర్వోక్త గోత్ర యజమానాయ సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. యజమానస్య దినదినాభివృద్ధిరస్తు. రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవతా పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు. కొంచెం అలా ఇందాకలా చనిపోతారా? ఇలా కొంచెం జస్ట్ ఇక్కడ రూమ్ ఉందా? ఆస్తం విపరేతనా. ఓం ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. వైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మా చ ఆయుః ఆయుర్దాగ్నే హవిషో జుషానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేథి. ఘృతం పీత్వా మధుచారుగవ్యం పిదేవ పుత్రమపి రక్షతాదిమం. ఓం ఓషధయః సంవదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తగుం రాజన్ పారయామసి. అస్మే దేవాసో వపుషే చికిత్సతయమాశిరా దంపతి వామశ్నుతః. పుమాన్ పుత్రో జాయతే విందతే వస్వథ విశ్వే అరప ఏధతే గ్రహః. ఆశీర్దాయ దంపతి వామమశ్నుతామరిష్టో రాయశ్చ దతాగుం సమౌకసః. యాసి తత్సందుగ్ధం కుంభ్యా సహేష్టే నయామన్నమతిం సహాతు సః. సప్రిర్గ్రీవీ పీవర్యస్య జాయా పీవానః పుత్రా కృశాసో అస్య. సహజా నిర్యస్సు ముఖస్య మాన ఇంద్రాయ శిరగుం సహ కుంభ్యాదాతు. ఆశీర్మవూర్జముత సుప్రజాస్త్వమిషం దదాతు ద్రవిణగుం సవర్చసం. సంజయన్ క్షేత్రాని సహసా హన్విన్న కృణ్వాగుం అధరాన్ సపత్నాన్. ఓం వృషశైలాధిప ఏవ దైవతం నః. వృషభాద్రీశ్వర ఏవ దైవతం నః. ఫణిశైలాధిప ఏవ దైవతం నః.
భగవాన్ వెంకట ఏవ దైవతం నః శ్రీ శ్రీనివాసః పరదైవతం నః శ్రీ శ్రీనివాసః పరమం ధనం నః శ్రీ శ్రీనివాసః కులదైవతం నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ करतलकमले सर्वदा दानलक्ष्मी थोर्दण्डे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिल गुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वांगे सौम्यलक्ष्मी त्वयतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मी श्रियैर्वर्चस्वमायुष्यमारोग्यमाविधात् शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अग्निर्वसुचिर्भव आदित्यायव तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायुरायुर्भव नवो नवो भवति जायमानोऽह्नान् केतुरुचसामेत्यग्रे भागं देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमा स्थिरति दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति దృష్టి తాకుమాయకు తెరవేయరే దృష్టి తాకుమాయకు తెరవేయరే దృష్టించెదరెవరైనా దరి చేరనీయకురే దృష్టి తాకుమాయకు తెరవేయరే దృష్టించెదరెవరైనా దరి చేరనీయకురే దృష్టి తాకుమాయకు తెరవేయరే చప్పుడు సేయుట కవసరము కాదనరే అప్పుడు మజ్జనము ఆడునని తెలుపరే చప్పుడు సేయుట కవసరము కాదనరే అప్పుడు మజ్జనము ఆడునని తెలుపరే కప్పురంబు సూరటుల కొలిచెదరనరే కప్పురంబు సూరటుల కొలిచెదరనరే అప్పుడు సతులతోను ఆరగించినాడనరే దృష్టి తాకుమాయకు తెరవేయరే దృష్టించెదరెవరైనా దరి చేరనీయకురే దృష్టి తాకుమాయకు
తెరవేయరే దంతపూజవికలో ఏకాంతమాడుననరే అంతరంగమున నిక్తము ఆడెదరని తెలుపరే దంతపూజవికలో ఏకాంతమాడుననరే అంతరంగమున నిక్తము ఆడెదరని తెలుపరే దొంతి పూల తొట్లలోన తొమిగూడి ఉన్నాడనరే దొంతి పూల తొట్లలోన తొమిగూడి ఉన్నాడనరే చింతకేల కోళిలోన చిత్తగించి ఉన్నాడనరే దృష్టి తాకు మాయకు తెరవేయరే దృష్టించెదరెవరైనా దరి చేరనీయకురే దృష్టి తాకు మాయకు తెరవేయరే పట్టపురం తావళించి ఉన్నాడనరే రట్టు సేయ నిందెవరైనా రానీయకురే